శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపారగణం జ్ఞానం శాంతం శ్రీ సింధరేకరు బ్రహ్మం వాగర్ధ ప్రతిపత్తే జగత పితరం దే పార్వతీ పరమేశ్వరం ఆత్మార్థం సర్వం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమః. నారాయణం నమస్కృత్య నరజీవనరోత్తమం దేవీం సరస్వతీయాసం తతో జయముదీరయేత్. శ్రీమతే రామానుజాయ సాంప్రదాయ సుధాస్వాదం. ఇప్పుడు భరతుని శపథాలు చెప్పుకోవాలి. ఇప్పుడు 11వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. ఎపిసోడ్ 2లో లాస్ట్లో ఏం చెప్పుకున్నాం అంటే, నమ్మిన మిత్రులకి అత్యంత ద్రోహం వచ్చి పాపాత్ముడును అవుదును గాక ఇందు 3 శబ్దములు కలవు అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? గోవులు పాలంతో తిన్న పాపం నాకు కలుగుతుంది, స్వయంగా గురువులు నిందించడానికి పాపం ఉంటుంది, అలాగే నమ్మిన మిత్రులకు ద్రోహం చేయడం కూడా పాపత్వం ఎలా ఉంటుందో ఈ 3 రకాల పాపాలు అంటుతాయి సుమా అని చెప్పి అమ్మవారితో అంటే కౌశల్యాదేవికి చెప్పుకుని నాకేమీ తెలియదమ్మా అని చెప్పి చెప్తున్నాడు అన్నమాట. ఇలా శపథం ఘోరమైన శపథాలు చేశాడు ఆయన. ఇప్పుడు కంటిన్యూషన్ ఎపిసోడ్ 3. విశ్వాసాత్కారహితం కించిత్ పరివాదం విధ క్వచిత్ వివృణోతు స దుష్టాత్మ యశ్చార్యోనుమతేగత. పరస్పరముగా ఏకాంతమందు నమ్మకముగా చెప్పుకున్న తమ తమ రహస్య విషయములను ఇతరులకు తెలియకున్నట్లుగా గోప్యముగా దాచిపెట్టవలను. ఈ నియమములకు విరుద్ధంగా ఎవడు దుర్బుద్ధితో ఆ రహస్య విషయమును బయలుపుచ్చును అంటే బయట పెట్టేస్తాడో నేను కూడా అట్టి పాపమును కొడగొట్టిన వాడిని అవుదును కాక ఇతరునికి అవమానకరమున్నట్లు రహస్య సంభాషణాదులను ప్రకటింపరాదు అని భావము. ఇప్పుడు 13వ శ్లోకం. అకర్త హృతజ్ఞాత్మ త్యక్తాత్మా నిరపత్రపాహ లోకే భవతు విద్వేష్య యశ్చార్యోన్మతేగత. తనకు ఉపకారము చేసిన సత్పురుషునికి అకర్త కనీసం కృతజ్ఞతాభావమును కూడా చూపని దుర్మార్గుడు పాపిష్ఠుడే కదా. ఒకని వలన ఉపకారం పొంది అవసరం వచ్చినప్పుడు తాను కూడా అతనికి తగినట్లు ప్రత్యుపకారం చేయుట ధర్మము, అట్లు చేయకపోవుట అధర్మము. అది ధూర్త లక్షణము. ఒకవేళ తనలో ఆ ఉపకారానికి సహాయం చేయగల శక్తి లేనిచో ప్రత్యుపకారం చేయకపోవచ్చును. కానీ ఆ సత్పురుషుడు నాకు గొప్ప సహాయం చేసినవాడు అని నలుగురిలో చెప్పుకొని కృతజ్ఞతాభావమునైనా ప్రకటింపవచ్చును కదా. అది నువ్వు చేయనివాడు అధమాధముడే అగును. నేను అట్టి పాపిష్యుడును అవుదునుగాక అని భరతుని శపథము. దీన్నే కృతజ్ఞుడు అని అందరూ. సుగ్రీవుడు శ్రీరాముని ద్వారా మహోపకారం పొంది కిష్కింధ రాజ్యాధిపతి అయి తారతో కులుగుతూ అధికారం చేతను మద్యపానాది దుర్వ్యసనముల చేతను మదాంధుడై రాముని సంగతినే మరిచి కృతజ్ఞుడై ఉండగా శ్రీరాముడు సుగ్రీవుని మందలించి రమ్మని లక్ష్మణుని పంపిణీ. తాన్ మృతానపి క్రవ్యాదాహ కృతజ్ఞానోపభుంజతే. ఇది రాముడు సుగ్రీవునికి పంపిన తీవ్ర సందేశంలోని వాక్యము. సుగ్రీవా, కృతజ్ఞుడు కాకుసుమా. కృతజ్ఞుడు చచ్చిన పిదప వాని శరీర మాంసమును గద్దలు నక్కలు మొదలు క్షుద్ర జంతువులు కూడా ముట్టవట. ఛీ, ఇది కృతజ్ఞుని మాంసమని అసహ్యభావంతో అవి కూడా వదిలిపెట్టినట. నీవు నా విషయమున కృతజ్ఞతలు చూపించు, నిన్ను కూడా వాళ్ళకి తోడుగా పంపెదను సుమా అని మందలించాను. ఇక శ్లోకంలో 2వ శబ్దం ఏమిటంటే చిత్తాత్మ నిరపత్రపాహ అనే వాక్యం. నిరంతరం మహాపాపములు చేయుచు సమాధిముచే గ్రామం నుండి బహిష్కరింపబడిన వారిని చిత్తాత్మ అందరు. ఇట్లు బహిష్కరింపగా కొంతకాలం నాకైనా అతనిలో పశ్చాత్తాపం కలిగి ఇక ఇటు పాపకృత్యములు చేయను అని వచ్చినచో పురప్రముఖులు అతనికి ప్రాయశ్చితార్థములు చేసి తిరిగి సమాజంలో చేర్చుకుందరు. కానీ ఆ పశ్చాత్తాపం కూడా లేకపోగా ఎవరేమనుకుందరో అను సిగ్గును కూడా వదిలి విడిచిపెట్టి కొందరు తామొక మొనగాండ్రం అన్నట్టు తిరుగుతూ ఉంటారు. వీరు కూడా పాపాత్ములే. నేను అట్టి పాపాత్ముడు అగుదును గాక అని భరతుని మరొక శపథం. లోకులందరూ ఈ 2 విధములుగా పాపిష్టులను చీ అని అసహ్యం భావంతో తరుముతూ ఉందురట. ఇక 14వ శ్లోకం.
పుత్రదారైశ్చ భృత్యైశ్చ స్వగృహే పరివారితాః స ఏకో మృష్టమశ్నాతు యశ్చార్యోన్మతే గతః. సంస్కృతమున ఏక స్వాదు నా భుంజీత అని ఒక నీతివాక్యం కలదు. స్వాదు అనగా మధురమైన పదార్థము. అది తన వద్దనున్నప్పుడు లేక తనకు లభించినప్పుడు దానిని అత్యాశతో తానొక్కడే భుజించరాదని, దానిని నలుగురికి పంచిపెట్టి వారితో పాటు తాను కూడా భుజించుట ఉత్తమ ధర్మం మరియు ఆ నీతివాక్యమునకు అర్థం. లోభి ఇతరులకు పంచిపెట్టగా తానొక్కడే భుజించుట పాపమేనని శాస్త్ర నిర్ణయం. తన ఇంటిలో భార్యాపుత్రాదులు, బంధువులు, వృత్తులు మొదలగు వారు ఎందరో ఉండగా వారికి చప్పిడి కోడును పెట్టి తాను మాత్రము షడ్రసోపేతమగు మృష్టాన్నము తిన్నట్టు పరమలోభికి ఏ పాపము వచ్చును? నేను కూడా అట్టి పాపము పొందుదునుగాక అని ధార్మిక శిఖామణియకు భరతుని ప్రతిన. ప్రాసంగికంగా ఈ విషయం ఒక సత్క సూక్తి స్మరింపదగినది. అన్యాపదేశ శతకమున నీలకంఠ దీక్షితుని యొక్క కవి యొక్క ఈ క్రింది శ్లోకం గమనిప్పుడు. అస్పృశ్యోస్తు మలీమసోస్తు అని అనియతాహ్వారోస్తు అతోప్యుద్భటై దోషేరస్తు పరస్వతై పరివృత కాక తత కాక్షతి. భుంక్తే భోజ్యం ఉపస్థితం సమూహైన స్వయం బాంధవాన్ యః సీదన్ క్షుధయా విచింతయా తతో ధన్యస్య పుణ్యస్య కః. విజ్ఞానవంతులైన మానవులు కూడా కొన్ని మంచి గుణములు పశుపక్షాదుల నుండి నేర్చుకోవలసి ఉండునట. ఆ మంచి గుణములలో ఒకటి క్షుద్ర ప్రాణయు కాకి నుండి మనము గ్రహింపదగినది కలదట ఉందిట. చిలకలు, హంసలు మొదలైన వాటి వల్లే మనము తాకుటకు కూడా యోగ్యమైనది కాదు ఆ కాకి. పైగా నల్లని దాని ఆకారం కూడా అసహ్యము. ఇక దాని ఆహారం కూడా అనియతము. దుర్గంధ భూయిష్టము కుళ్ళిన మాంసంలోను పురుషాదు అశుద్ధ పదార్థంలో కూడా మూతిని పెట్టి తినను. పరిశీలించి చూడగా ఇట్టి దుర్లక్షణములు ఎన్నో కాకిలో కలవు. అయితేనేమి ఒక అత్యుత్తమ గుణము దానికి కలదు. తనకిష్టమైన ఆహారం ఏదైనా కనపడినప్పుడు దానిని తాను ఒక్కతే తినదు. తనకెంతో ఆకలి వేసినను సరే తోటి కాకులను పిలుచుకుని వచ్చి వాటితో కలిసే తినును. అది దాని పవిత్ర ధర్మము. లోభేగు మానవులు తన పాపపు బుద్ధిని మాని ఈ ధర్మము నేర్చుకోవడం మంచిది. రామాయణ శ్లోకములలో కూడా భరతుని ద్వారా ఈ విశేషం ప్రతిబోధితమైనది. అలా ఉన్నాయి. అప్రాప్య సదృశాన్ దారాన్ అనపత్య ప్రమీయతాం అనవాప్య క్రియాం ధర్మ్యాం యశ్చార్యోన్మతే గతః. 16వ శ్లోకం ఏంటంటే మహాత్మన శాంతతిం క్షిద్రాక్షీతిం స్వేషు దారేషు దుఃఖితాః ఆయు సమగ్ర ప్రాప్య యశ్చార్యోన్మతే గతః. ఈ 2 శ్లోకంలోని భావం ఒక్కటే. మొదటిదానికి రెండవది వివరణం. కులమును బట్టి వయోరూపం గుణములను బట్టి తనకు తగినది భార్య లభించక ఆ విధంగా వివాహమే జరగలందున గృహస్థాశ్రమరహితుడై నిత్యాగ్నిహోత్ర హోమాది ధర్మక్రియా హీనుడై సత్సంతాన శూన్యుడై ఆయుష్యమున్నంత వరకు వ్యర్థ జీవితంతోనే గడిపి మృతులందుట కూడా దౌర్భాగ్య ఫలితమే. ఎందుకనగా అట్టి వ్యక్తి త్రిభిః రుణవాజాయతే అని శృతిలో చెప్పబడినట్లు మానవ జన్మ ఫలముగా తీర్చుకోవాల్సిన రుణత్రయం తీర్చుకున్నవాడు కాదు కదా. తన వంశములు చెందిన ఋషుల రుణమును వేదాధ్యయనం చేతను, పితృదేవతల రుణమును సత్సంతానం బడేడు చేతను, తన శరీర ఇంద్రియాములకు ఆదులకు శక్తి వర్ధకులైన అగ్ని ఇంద్రాది దేవతల రుణమును అగ్నిహోత్ర హోమాదుల చేతను మానవుడు తీర్చుకొనవలనని వేద ప్రమాణము తెలుపుతున్నది. బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమంలోకే రాని వారికి పైరణోత్తరయ విమోచనం కలుగదు కదా. కావున అతని జీవితం వ్యర్థమే ఒకటి చేత అది పాపఫలముగానే పరిగణింపబడును. దీన్ని బట్టి కొందరు నేరుగా బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమను స్వీకరింపకుండా సన్యాసము పరిగ్రహించడం సరైన పద్ధతి కాదని సూచితమవుతున్నది. ఆక్షేపం. ఎవరికి దారాపుత్ర గృహ ఆరామక్షేత్రాది జన్య లౌకిక విషయభోగముల ఆపేక్ష తొలగదు అనగా సంపూర్ణమైన వైరాగ్యం ఏర్పడదు అట్టి వ్యక్తికి బ్రహ్మచర్యానంతరము గృహస్థాశ్రమం స్వీకరింపమని మీరు ఉదహరించిన వైరాగ్యవాక్యం బోధించున్నది. కానీ పూర్ణ వైరాగ్య సంపన్నుడికి కాదు. కావున వైరాగ్యశాలయకు బుధుడు బ్రహ్మచర్యం నుండి సన్యాసం పరిగ్రహించడంలో తప్పులేదు. కనుకనే బ్రహ్మచర్యాదేవ ప్రవర్యత ఇత్యాది శాస్త్ర విధిని ఏర్పడింది. కాబట్టి గృహస్థాశ్రమ స్వీకారం అందరినీ
నీతము కాదాలదు. నడుమనున్న గృహస్థాశ్రమము ఉల్లంఘించి వైరాగ్యం చే సన్యాసము స్వీకరించినప్పుడు అది దోషము కాదు కదా. సమాధానం ఏమంటున్నారంటే, అందరికీ గృహస్థాశ్రమ స్వీకారపూర్వకంగా రుణత్రయ విమోచనం అత్యావశ్యకమే. ఈ గృహస్థాశ్రమంలో లౌకిక విషయం భోగములను తీర్చుకుంటకేనని భావించటం పొరపాటు. వైరాగ్యవంతులు కూడా రుణత్రయ విమోచనకి విధిగా ప్రవర్తించాలని బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్ అను ప్రమాణము ఆక్షేపకర్త ఉదాహరించినది అందరికీ వర్తించండి. అది దార అలాభ విషయ సూచకంగా శాస్త్రకల్పలచే సమన్వయింపబడినది. అనగా రామాయణ శ్లోకంలో చెప్పబడినట్లు కుల వయోరూపాలను బట్టి తగిన భార్య లభించక, వయస్సు మీరిపోయి గృహస్థాశ్రమం ప్రవేశాక అవకాశమే లేని పక్షంలో అతని జీవితం అడుగు కాచిన వెన్నెల వలె వ్యర్థం కాకుండాటకై అతడు బ్రహ్మచర్యం నుండి సన్యాసం పరిగ్రహింపవచ్చునని ఆ వాక్యం అతనికి మరొక త్రోవను చూపుతూ ఉన్నది. కనుక ఆ విధి వాక్యము సర్వసామాన్యం కాదాలు. కనుకనే ఆ వాక్యము గల ప్రకరణం నందు ఇతరధ అను పదము ప్రయోగించబడి ఉన్నది. ఇతరధ అనగా వెనుక చెప్పబడినట్లు గృహస్థాశ్రమ ప్రవేశమునకు అవకాశం తప్పిపోయిన ఎడల అని అర్థం. అట్టి పరిస్థితుల్లో బ్రహ్మచర్య సమయం కూడా దాటిపోయినందున జీవితాంతం వ్యర్థముగా గడపగా సన్యాసము స్వీకరింపవాలని ఆ ధర్మసూత్రములకు అర్థం. కావున గృహస్థాశ్రమ స్వీకారపూర్వకముగా రుణత్రయ విమోచనము సర్వసామాన్యమే. అవకాశం ఉండి కూడా బుద్ధిపూర్వకంగా గృహస్థాశ్రమం విడచి సన్యాసములు పోట దోషమైన భావం. ఇది ప్రాసంగికం. ఇక ప్రకృత రామాయణ శ్లోకమున అంటే ప్రస్తుత రామాయణ శ్లోకమున గృహస్థుడు గాక సన్యాసియును గాక భ్రష్టజీవి వాడే మహాపాపి అని నిరూపింపబడినట్లు గ్రహింపదగము. నేను అట్టి మహాపాపిని అవుదును గాక అని భరతుని శపథం. ఈ ఇక్కడతోటి ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.